చూడండి, ఆంధ్ర స్టైల్ మజ్జిగ చారు. మజ్జిగలాగా ఇలా పెరుగుని మజ్జిగలాగా ఇలా చేసేసుకోవాలి, కొంచెం చిక్కగా. ఇప్పుడు దీంట్లో నేను ఏం వేస్తానో చూపిస్తాను చూడండి. ఈ మజ్జిగ చారు ఆంధ్ర స్పెషల్ అన్నమాట. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఈ మజ్జిగ చారులో అన్నీ పచ్చివే వేసుకోవాలి. మజ్జిగ చారుకి సరిపడే సాల్ట్, ఉప్పు, పసుపు వేసాను కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులో వేసేయాలన్నమాట. ఇవి కూడా అన్నీ పచ్చివే వేసుకోవాలి. మజ్జిగ చారు ఎంత రుచిగా ఉంటుందో ఇది. చూడండి, శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసాను కదా. ఇప్పుడు నేను అల్లం ముక్కలు వేస్తాను చూడండి. ఇప్పుడు మజ్జిగ చారులో పచ్చి అల్లం తురుము వేస్తున్నాను. ఇది మెయిన్ మాట. ఇది వేస్తేనే ఈ మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను మజ్జిగ చారు పోపుకి మెంతులు, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఈ తెల్లగా కనపడేది ఇంగువ. ఇప్పుడు పోపు వేయాలి. చాలా రుచిగా ఉంటుంది. మజ్జిగ చారు అనగానే మెంతులు కంపల్సరీ వేయండి, చాలా మంచిది. మజ్జిగ చారు పోపు అంతా వేస్తున్నాను. నూనె కాగింది. చూడండి, ఒకసారి ఇదంతా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే చాలు. పోపు ఎంత బాగుంటుందో. మెంతులు వేసాం కదా మజ్జిగ చారుకి, అందుకని ఆ స్మెల్ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు పోపు వేస్తున్నాను మజ్జిగ చారు మీద. రుచిగా ఆంధ్ర స్టైల్ మజ్జిగ చారు రుచిగా రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందో ఇది. అన్నంలో వేసుకొని, ఒక ఆమ్లెట్ వేసుకొని, లేదా ముద్దపప్పు చేసుకొని ఈ మజ్జిగ చారు వేసుకొని తింటే రుచి. ఎంత ఈజీగా ఆంధ్ర స్టైల్ మజ్జిగ చారు రెడీ అయిపోయిందో.